సో గైస్ ఎలా ఉన్నారు? అండ్ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ టెస్ట్ స్క్వాడ్ అయితే రిలీజ్ అయింది. సో ముందుగా ఇండియాస్ న్యూ టెస్ట్ క్రికెట్ టీమ్ కెప్టెన్ శుభ్మన్ గిల్. సో శుభ్మన్ గిల్ క్యాప్టెన్ అవడం నాకైతే నచ్చింది. సో శుభ్మన్ గిల్ కు లాంగ్ కెరీర్ ఉంది కాబట్టి ఇండియన్ ఫ్యూచర్ బాగుంటుందేమో చూడాలి. ముందుగా టెస్ట్ స్క్వాడ్ లో ఉన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్. సో రిషబ్ పంత్ డిజర్వ్డ్, ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్ లో రిషబ్ పంత్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎస్ఎస్సి జైస్వాల్ ఏ ఫార్మెట్ ఆడించినా ఆడతాడు. అండ్ కేఎల్ రాహుల్. సో ఫారిన్ పిచ్చెస్ లో బెస్ట్ టెక్నిక్ ఆడే ప్లేయర్ లో కేఎల్ రాహుల్ ఒకడు. సో ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఉండాలి. అండ్ సాయి సుదర్శన్. సో సాయి సుదర్శన్ ఛాన్స్ అయితే వచ్చింది. అండ్ అభిమన్యు ఈశ్వరన్. అండ్ ఈ ప్లేయర్ను లాస్ట్ టెస్ట్ సిరీస్ కూడా సెలెక్ట్ చేశారు, కాకపోతే ఆడే ఛాన్స్ రాలేదు. సో ఈ సిరీస్లో మేబీ ఈశ్వరన్కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కరుణ్ నాయర్ లాంగ్ బ్యాక్ ఏగో. కరుణ్ నాయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఇండియా తరఫున టెస్ట్ క్రికెట్లో. అండ్ కొన్ని ఇయర్స్ తర్వాత కరుణ్ నాయర్ ఇండియాకి ఆడబోతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి. ఈజీటీలో ఎన్కేఆర్ పర్ఫార్మెన్స్ చూసాము. సో తను ఉండడం బెటరే. అండ్ రవీంద్ర జడేజా. సో ధ్రువ్ జురేల్ సెకండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఆల్రౌండ్ కోటాలో వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్. ఈ బౌలింగ్ చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా ది గోట్ ప్లేయర్. అండ్ మహమ్మద్ సిరాజ్. సో మహమ్మద్ సిరాజ్ ఖచ్చితంగా టీంలో ఉండాలి కాబట్టి మహమ్మద్ సిరాజ్ ఉంచారు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ అయితే రీసెంట్లో చాలా బాగుంది. సో నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. అండ్ ఆకాశ్దీప్ బౌలింగ్ కూడా బాగుంటుంది, కాకపోతే మొన్నటి వరకు ఇంజరీలో ఉన్నాడు. మరి నెక్స్ట్ సిరీస్లో ఎలా ఆడతాడో చూడాలి. అండ్ హర్ష్దీప్ సింగ్. సో హర్ష్దీప్ సింగ్ ఎవరి ప్లేస్లో వచ్చాడంటే మహమ్మద్ షమీ ప్లేస్లో వచ్చాడు. సో మహమ్మద్ షమీ ఫిట్గా లేడు, అందుకనే హర్ష్దీప్ సింగ్ తీసుకున్నారు. అండ్ మరొక స్పిన్నర్ తీసుకున్నారు, కుల్దీప్ యాదవ్. సో ఓవరాల్గా టీం అయితే బాగుంది. అండ్ ఇప్పుడున్న యంగ్ టీంను శుభ్మన్ గిల్ ఎలా లీడ్ చేస్తాడో చూడాలి. అండ్ ఇండియాలో ఐపీఎల్ కెప్టెన్సీ చేయడం వేరే, అండ్ ఇంగ్లాండ్ పిచ్చెస్ పైన కెప్టెన్సీ వేరేలా ఉంటుంది, ఆ ప్రెజర్ వేరేలా ఉంటుంది. సో శుభ్మన్ గిల్ ఏ విధంగా లీడ్ చేస్తాడో చూడాలి. మొత్తం యంగ్స్టర్స్తో ఉంది టీం. అండ్ కొత్త ఎరా బిగిన్ అవబోతుంది. అండ్ ఉన్న ప్లేయర్స్ అందరూ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్లో బాగా పర్ఫామ్ చేస్తే చాలు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్.